శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతే నమ. శ్రీ సరస్వతే నమ. భక్తులారా, వ్యాస ప్రోక్త మహాభారత ఇతిహాసం యథాతథంగా చెప్పుకున్నాం. ప్రతి శ్లోకం దాని అర్థం. ఇందులో భాగంగా నిన్నటి వరకు మనం ఆది సభ అరణ్య విరాట ఉద్యోగ భీష్మ ద్రోణ కర్ణ శల్య సౌప్తిక స్త్రీ పర్వాలనే 11 పర్వాలు పూర్తి చేశాము. 18 పర్వాల్లో 12వదైన శాంతి పర్వంలో కూడా 157వ అధ్యాయం వరకు చెప్పుకున్నాం. ఈ రోజున 158వ అధ్యాయాన్ని చెప్పుకుందాం. చెప్పుకునే ముందు వ్యాస భగవాను ప్రార్థన చేసుకుందాం. వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిదయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతిం వ్యాసం తతో జయముదీరయేత్. సదా నింబవృక్షస్య మూలాధివాసాత్ సుధాస్రావిణం తిక్తమప్యప్రియంతం తరుం కల్పవృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. యుధిష్ఠిర ఉవాచ పాపస్య యదధిష్ఠానం యతః పాపం ప్రవర్తతే ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం తత్వేన భరతర్షభ. ధర్మరాజు అడుగుతున్నాడు భీష్ముల వారిని, ఓ భరతవంశ శ్రేష్ఠ, పాపానికి అధిష్టానం ఏమిటి? దేనివల్ల మానవుడు పాపంతో ప్రవర్తిస్తాడు? దీన్ని విపులంగా వినకోరుతున్నాను. పాపస్య యదధిష్టానం తచ్ఛృణుష్వ నరాధిప ఏకో లోభో మహాగ్రహ లోభాత్ పాపం ప్రవర్తతే. భీష్ముడు చెబుతున్నాడు, ధనరాజా, పాపానికి అధిష్టానమైన దాని గురించి చెప్తాను విను. లోభం ఒక్కటి మాత్రమే పాపానికి అధిష్టానం. అది మానవుణ్ణి మింగే మొసలి. లోభం వల్లనే పాపం కలుగుతుంది. అతః పాపమధర్మశ్చ తథా దుఃఖమనుత్తమం వికృత్యా మూలమేతద్దీయన పాపకృతో జన. లోభం వల్లనే పాపం, అధర్మం, మహత్తర దుఃఖం ఏర్పడతాయి. కపటానికి మోసానికి మూల కారణం లోభం ఒకటే. ఇది కారణంగానే మనుషుడు పాపాలు చేస్తూ ఉంటాడు. లోభాత్ క్రోధం ప్రభవతి లోభాత్ కామః ప్రవర్తతే లోభాన్ మోహస్య మాయా చ మానః స్తంభ పరాసుత. లోభం వల్ల ఏమవుతుందంటే కోపం వస్తుంది. లోభం వల్లనే కోరిక కూడా ఏర్పడుతుంది. లోభం వల్లనే మోహం వస్తుంది. మాయా, అభిమానం, తీవ్రత, పరాధీనత, ఈ దోషాలన్నీ కూడా సంభవిస్తాయి. అక్షమా హ్రీ పరిత్యాగః శ్రీనాశో ధర్మ సంక్షయ అభిజ్ఞా ప్రఖ్యతా చైవ సర్వం లోభాత్ ప్రవర్తతే. ఓర్పు లేకపోవడం, సిగ్గు వదలడం, సంపత్ నాశనం, ధర్మక్షయం, చింత, అపకీర్తి, ఇవన్నీ కూడా లోభం వల్లే కలుగుతాయి. అర్జున, లోభం వల్లే కలుగుతాయి ధర్మరాజా. అత్యాగశ్చ తితర్షశ్చ వికర్మసు చ యాః క్రియా కుల విద్యామదశ్చైవ రూపైశ్వర్యమదస్తదా సర్వభూతేష్వభిద్రోహ సర్వభూతేష్వ సత్కృతి సర్వభూతేష్వ విశ్వాస సర్వభూతేష్వనార్జనం. లోభం వల్లనే పీనాశితనం, అధికమైన ఆశ, శాస్త్ర విరుద్ధమైన పనులు చేయటం, కులాభిమానం, విద్యామదం, సౌందర్య సంపద వల్ల కలిగే మదం, సర్వప్రాణులకు అపకారం చేయటం, అందరినీ తిరస్కరించడం, ఎవరిని నమ్మకపోవటం, సర్వప్రాణుల యందు రుజువర్తనం లేకపోవటం, ఇవన్నీ కూడా కలుగుతాయి. హరణం పరవిత్తానాం పరధరాభిమర్శనం వాగ్వేగో మనసో వేగ నిందా వేగస్తథైవ చ ఉపస్థోదరయోర్వేగ మృత్యువేగస్య దారుణః ఈర్ష్యావేగశ్చ బలవాన్ మిథ్యావేగశ్చ దుర్జయః రసవేగశ్చ దుర్వార్యః శ్రోతవేగశ్చ దుస్సహ కుత్సా వికత్తామాత్సర్యం పాపం దుష్కరకారిత.
సాహసానాంచ సర్వేషాం అకార్యాణం ప్రియాస్తథా. పరద్రవ్యాన్ని అపహరించడం, పరస్త్రీ గమనం, మాట తొందర, మనస్సులో ఆవేశం, నిందించడం, అధిక స్త్రీ సంయోగాసక్తి, ఎక్కువ ఆకలి, ఆత్మహత్యా యత్నం, అధికమైన ఈర్ష్య, దుర్జయమైన అజ్ఞాన వేగం, అనివార్యమైన జిహ్వాచాపల్యం, సహింపవీలుగాని ప్రతిదీ వినవలననే ఆసక్తి, అసహ్యం, తన గొప్పలు చెప్పుకోవటం, మాత్సర్యం, పాపం, అతి కష్టమైన పనులు చేయబోవటం, చేయకూడని పనులు చేయటం, వీటన్నిటికీ కూడా లోభమే కారణము. రేపు మనం 11వ శ్లోకం నుండి కొనసాగిద్దాం. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. కృష్ణార్పణమస్తు. సాయి కృష్ణార్పణమస్తు.